బిగ్ సినిమా. సుజీత్ 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 ఇప్పుడు ఈ పేరు పవన్ ఫ్యాన్స్ కు ఒక తారక మంత్రం అయిపోయింది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ ని ఓజీతో ఇచ్చాడు. మరి ఇక తాజాగా ఓజీ పార్ట్ 2కి పవన్ పచ్చ జెండా ఊపాడు కూడా. అయితే నానికి ఇచ్చిన మాట తప్పేదేలే అంటూ ఇదిగో ఇలా సరికొత్త సినిమాకి ముహూర్తం పెట్టేశాడు ఈ కుర్ర డైరెక్టర్. నాని సుజిత్ కాంబో ఎప్పుడో ఏడాది కింద అనుకున్న సినిమా, పైగా ఓజీ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడింది. పైపెచ్చు అనుకున్న ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఇంకేం ప్రాజెక్టు కాస్త పత్తా లేకుండా పోయింది అనుకున్నారంతా. కానీ మొదలెట్టాక ముగించి తీరాల్సిందే అన్నట్టుగా దసరా రోజున కొబ్బరికాయ కొట్టేసింది ఈ క్రేజీ కాంబో. అయితే ఓజీ మంచి టాక్ రావడం, మరోవైపు పవన్ పార్ట్ 2కి పచ్చజెండా ఊపడం, ఇంకోవైపు నాని సుజిత్ కాంబో సైలెంట్ అయిపోవడంతో ఓజీ పార్ట్ 2 స్క్రిప్ట్ మొదలుపెట్టేసి త్వరగా పూర్తి చేసేస్తే బాగుండు అని ఆశపడ్డారు మెగా ఫ్యాన్స్. కానీ అనుకున్నంత ఈజీ కాదు పవన్ సినిమా అంటూ నానికే జై కొట్టాడు సుజిత్. ఇక ఈ ఓపెనింగ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ అటెండ్ అవ్వడంతో ఈ సినిమాలో ఏమైనా క్యామియో చేస్తున్నాడా అంటూ ఆరాలు తీస్తున్నారు వెంకీ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా ఓజీ యూనివర్స్ లో భాగం కాదని, తన తొలి హిట్ రన్ రాజా రన్ లాంటి ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశాడు. ఇక ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ పెట్టే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. అయితే మొదట్లో అనుకున్న డివివి ఎంటర్టైన్మెంట్ పక్కకు వెళ్లిపోయి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ లైన్ లోకి రావడమే కాస్త ఆశ్చర్యం. గతంలో నాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ లో శ్యామ్ సింగరాయ్ తీసి హిట్ కొడితే వెంకటేష్ తో సైంధవ్ తో డిజాస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఓజీ 2 ఉంది కదా అని డివివి త్యాగం చేసిందో లేక మరేదైనా రీజన్ ఉందో. కథ కుదరట్లేదా? అయితే కాంబో రిపీట్ చేసాయి. సాలిడ్ హిట్ కావాలా? అయితే సీక్వెల్ తీసాయి. కొత్త ప్రాజెక్ట్ సెట్ అవ్వట్లేదా? ఇంకే ఫ్రాంచైజీకి ముహూర్తం పెట్టే. ఇది ఇప్పటి మేకర్స్ తీరు. లక్ దోబూచులాడే ఇండస్ట్రీలో రిస్క్ ఎందుకు అనుకుంటున్నారో ఏమో, ఇదిగో చేసిన ఇలా సినిమాలకే నెంబర్స్ తగిలించేస్తున్నారు. మరో కథ, మరో హీరోతో మరో కాంబోలో సెటప్ చేయడమెందుకు అంటూ అచ్చొచ్చిన సినిమాలకే 2, 3, 4 నెంబర్స్ ని తగిలించుకుంటూ పోతున్నారు. వాస్తవానికి గతంలో ఆర్యా 2 అంటూ సుక్కు తీసి చేతులు కాల్చుకున్నా జక్కన్న బాహుబలి ఫ్రాంచైజీతో కాసులు కురిపించడంతో మరోసారి ఈ ఫ్రాంచైజీలపై మనసు పారేసుకుంటున్నారు మేకర్స్. అలా టిల్లు, మ్యాట్, కేజీఎఫ్ ఇలా సూపర్ హిట్ అయిన సినిమాల సీక్వెల్స్ కూడా సాలిడ్ హిట్ అయ్యాయి. ఇక పార్ట్ 2గా వచ్చిన పుష్ప 2 అయితే ఏకంగా ఇండియన్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఇక అఖండ 2 వచ్చేందుకు రెడీ అయిపోగా మిరాయ్ 2, హనుమాన్ 2, జాంబిరెడ్డి 2 అంటూ ఏకంగా 3 సినిమాల సీక్వెల్స్ తో సిద్ధమైపోయాడు తేజ సజ్జ. ఇక థియేటర్లలో కాంతారా చాప్టర్ 1 చేస్తున్న రచ్చ చూసి కాంతారా చాప్టర్ 2ని ప్రకటించేశాడు రిషబ్ శెట్టి. ఇక దృశ్యం, దృశ్యం 2, దృశ్యం 3 ఇలా ఈ కథని ఎన్నిసార్లు చెప్పినా రెడీ అంటున్నారు ఆడియన్స్. ఇక ఓజీ 2 వస్తుందని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించేశారు. మరోవైపు రాజాసాబ్ క్లైమాక్స్ లో పార్ట్ 2కి లీడ్ ఇవ్వబోతున్నారని టాక్. ఇక కార్తికేయ 3, బింబిసారా 2, పుష్ప 3, RRR 2, ఆర్యా 3 ఇవన్నీ వచ్చే అవకాశాలని కూడా కొట్టిపారేలేం. ఇక మొదటి భాగం సూపర్ హిట్ అవగా 2, 3 డిసప్పాయింట్ చేసినప్పటికీ మరోసారి రాజుగారి గది 4 అంటూ అనౌన్స్ చేశాడు ఓంకార్. మొత్తానికి కొత్త కథలతో చేతులు కాల్చుకోవడం కంటే హిట్ ఫ్రాంచైజీని నమ్ముకుంటే కనీసం ఓపెనింగ్స్ అయినా రాబట్టొచ్చు అంటూ ఇలా ఫ్రాంచైజీలకే పచ్చజెండా ఊపుతున్నారట మేకర్స్. చూడాలి ఈ సాగదీతల ట్రెండ్ ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందో. 4 కోట్లు అక్షరాల 4 కోట్లు కట్టి తీరాల్సిందే అంటూ గూగుల్, యూట్యూబ్లపై పరువు నష్టం దావాతో ఫైర్ అవుతోంది అందాల భామ ఐశ్వర్యరాయ్. అసలు ఈ భామ ఎందుకు మండిపోతుందో, ఆ కోపానికి కారణమేంటో మనము చూసిద్దామా? సినీ స్టార్స్ ఎంత పబ్లిసిటీ కోరుకుంటారో అంతకు మించి ప్రైవసీ కోరుకుంటారు. ఇప్పుడు ఈ ప్రైవసీనే టార్గెట్ చేస్తోంది సోషల్ మీడియా. ముఖ్యంగా దూసుకొచ్చిన ఏఐ టెక్నాలజీ ఇండస్ట్రీని సరికొత్త పుంతలు తొక్కించాల్సింది పోయి సెలబ్రిటీల ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పనిలో పడింది. ఏఐతో ఫొటోస్, డీప్ ఫేక్ వీడియోస్ ని, వాయిస్ క్లోనింగ్, అడల్ట్ కంటెంట్ జనరేట్ అంటూ విచ్చలవిడిగా మిస్యూజ్ చేయడంతో తలలు పట్టేసుకుంటున్నారు సినీ సెలబ్రిటీస్. ఇలా ఇప్పటికే గాయని ఆశా భోన్స్లే తన వాయిస్ ను ఏఐ ద్వారా క్లోన్ చేయడంపై బాంబే హైకోర్టు జోక్యం చేసుకోగా అక్కినేని నాగార్జున కూడా తనకి ప్రైవసీ కలిగించాలి అనంటూ ఢిల్లీ హైకోర్టు నుంచి ఆర్డర్స్ పట్టుకొచ్చాడు. ఇక ఇప్పటికే ఈ ఇష్యూలో బచ్చన్ ఫ్యామిలీ కోర్టుకెక్కి తమ ఇమేజ్ డ్యామేజ్ చేసే కంటెంట్ ని గూగుల్, యూట్యూబ్ నుండి తీసేసేలా
ఆర్డర్స్ తెచ్చుకుంది. కానీ ఇప్పటికీ తమ ఫేక్ వీడియోలు నెట్టింట ఇంకా చక్కర్లు కొడుతుండటంతో ఫైర్ అవుతుంది ఐష్. అన్ని ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్ తో కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా గూగుల్, యూట్యూబ్ ఆ విషయం అస్సలు పట్టనట్టే ఉండటంతో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నాకు 4 కోట్ల పరువు నష్టం కట్టాల్సిందే అంటూ మరోసారి కోర్టుకెక్కడంతో తాజాగా మీడియాలో వైరల్ అవుతోంది. మరి ప్రైవసీని డ్యామేజ్ చేస్తోన్న కంటెంట్ ని డిలీట్ చేసి ఐష్ ని కూల్ చేస్తారా, లేక ఇలాగే మరింత మంది చేతిలో మొట్టికాయలు తింటారా అనేది కాలమే డిసైడ్ చేయాలి. సామ్ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసిందా? ఇక త్వరలోనే మరోసారి పెళ్లిపీట లెక్కనుందా? ఇప్పటిదాకా ప్లే చేసిన స్లో అండ్ స్టడీ స్ట్రాటజీ అందులో భాగమేనా? ఇన్ని రోజులు దాగుడు మూతలకి ఇంకా ఎండ్ కార్డ్ పడ్డట్టేనా? చైతుతో డైవర్స్ అయ్యాక శామ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అని క్యూరియస్ గా వెయిట్ చేశారు అంతా. ఇక ఈ అమ్మడు కూడా సింగిల్ గా ఉండటం నా వల్ల కాదంటూ రాజ్ నిడిమోరుతో చెట్టాపట్టాలేసుకుంటూ చక్కర్లు కొట్టింది కూడా. అయితే అప్పటికే రాజ్ కి మ్యారేజ్ అవ్వడమో మరేంటో తెలియదు కానీ ఎక్కడా మ్యారేజ్ టాపిక్ తీసుకురాలేదు ఈ జోడి. అలాగని ఈ ప్రేమ పక్షులు ఎక్కడా ఆగలేదు సరికదా. వరుస పోస్టులతో సోషల్ మీడియాలో మరిన్ని మంటలని రాజేసింది. ఇక అప్పుడో ఇప్పుడో గుడ్ న్యూస్ చెబుతారు అనుకున్నా ఇండైరెక్ట్ గా హింటులు ఇవ్వడమే తప్ప పెళ్లిపీట లెక్కేస్తున్నాం అంటూ చెప్పని పరిస్థితి. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే తాజాగా కొత్త ఇంటికి సమంత కొత్త ప్రయాణం అంటూ క్రేజీ పోస్ట్ రిలీజ్ చేయడంతో ఇక వీరి పెళ్లి ఏంటో దూరంలో లేదని, ఈ విషయమే శామ్ మెల్లిమెల్లిగా రివీల్ చేస్తుందని చెవిలో గొనుక్కుంటున్నారట నెటిజన్లు. ఇక శామ్ రాజ్ల విషయానికి వస్తే వీరిద్దరూ ది ఫ్యామిలీ మెన్ 2 సిటాడల్ సిరీస్ లో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఇకనైనా దాగుడు మూతలాడకుండా త్వరగానే పెళ్లిపీట లెక్కేస్తుందో లేక మరింత టైం కావాలంటూ ఇలాగే సాగిస్తుందో. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.